అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ప్రతి ఒక్క జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి. అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు అటాచ్ అయి ఉండాలి. పేద ప్రజలందరికీ కూడా నాణ్యమైన, ఉచితమైన వైద్య సేవ అందించాలి సూపర్ స్పెషాలిటీస్తో పాటు అనే ఒక ఆలోచనతో, గొప్ప ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే అందులో 5 పూర్తి అయిపోయి ఈరోజు రన్ అవుతూ ఉన్నాయి. ఇంకో 2 మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ వచ్చి ఎనీ టైం స్టార్ట్ కావాల్సినది ఉంది. మిగతా వివిధ స్థాయిల్లో కన్స్ట్రక్షన్లో, నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఒక పాలసీ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు, మరి ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎవరైతే ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళ శ్రేయస్సు కోరే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే 1,000 సంతకాల పైన సేకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది గవర్నర్ గారికి ఇవ్వడం జరగబోతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి విరమించుకోండి. కూటమి ప్రభుత్వం మీరేదైతే ఒకటి వైద్య సేవ ప్రైవేట్ పరం చేయాలని అనుకుంటున్నారో ఇది తప్పు, ఇది విరమించుకోండి. ఏదైతే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని మీరు ఆలోచన చేస్తున్నారో అది కూడా విరమించుకోండి. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక పాలనా విధానాలు అని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలందరితో కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు డోన్ నియోజకవర్గం వరకు చూస్తే ఎప్పుడు మాదిరిగా మరీ ఉత్సాహంగా, ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. ఏది కూడా మంచి చెడు అనేది చాలా త్వరగా ఐడెంటిఫై చేసి మంచి పక్క బలంగా నిలబడే నియోజకవర్గం ఇది డోన్. కాబట్టి ఇక్కడ గొప్ప స్పందన. వాస్తవానికి సంతకాల సేకరణ కోసం పోతే అడగని వాళ్ళు కూడా వాళ్ళే పేపర్ తీసుకొని సంతకం పెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయన్నమాట. కాబట్టి డోన్ ప్రజలందరికీ కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల మంచి కోరే వాళ్ళందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.